శ్రీరాముని పూజించే వాడము మా పైన దయచి జలమును జాడ మా ప్రాణం నింపము దేవా నీకు పుణ్యం ఉండును. నాయన తిరుమల స్వామి, నిన్ను చూడగా పరమ భక్తుని వలె అగుపడుచుంటుంది. జలముండు స్థలము తెలిపెదాను వినుము. అదిగో అక్కడ మేలైన పర్వతముల మధ్యన కొండలు గలవు. ఆ కొండల మధ్యన ఒక్క దోణ ఉన్నది. దాని పక్కన తంగేడు వృక్షము గలదు. అది ఎవరికి అగుపడదు. దాని పేరు తంగేడు దోణ అందరు నాయన. అట్టి దోణలో 7 కోటి మునులు నీళ్లు తాగి మళ్ళీ దేవలోకమునకు పోవుదురు. తడవు చేయకుండా నీళ్లు తాగి నీళ్లు తీసుకొని రాగలరు. లేకున్నా మున్నులు చెప్పించెదరు. పొమ్ము, నీవు వచ్చే వరకు నేను ఇచ్చటనే ఉండేదను. నువ్వు అన్నాడు వచ్చేదాను స్వామి. ఈ పొలం ఎంత శృంగారంగా ఉన్నాయి. నీళ్ళ జాడ దొరుకును. నీళ్ళ జాడ దొరికి నా భార్య దాహం నీళ్లు తీసుకొని పోయి నా భార్య తోట లక్ష్మికి దాహం తీర్చేదని కాక. ఋషివర్య, మీరన్న విధంగా నాకు నీళ్లు లభించను స్వామి. మీకెంత పుణ్యం ఉండును నాయన. మీ పాదాలకు వందనం చేసేది స్వామి. నాయన ఇదిగో ఈ ఫలము తీసుకును. ఇది భుజించిన ఆకలి తీరును. ఈ ఫలము పురుషులు తినరాదు. నీ భార్యకు ఇచ్చి నీవు తాపుము, ఆకలి తీరును. ఇక నేను పోయేదా స్వామి. మీ కృపకు నేనెంతో ధన్యుడు స్వామి. నువ్వు వెళ్ళిపోయి ప్రాణేశ్వరి, ఆ శ్రీరాముని కరుణా కటాక్షించను మన నీరు లభించను. ఈ సీతాఫలం నుంచి విధించి నీరు తాగును ప్రాణేశ్వరి. ఇప్పుడు నాకు దాహము మాయను ఎంతో సంతోషం ఆయా ప్రాణేశ్వరి. గుండెపల్లి భీములు గారు ఈ సోదరులకు 50 రూపాయలు సమర్పించారు.